జగన్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్ వ్యాఖ్యలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ప్రత్యేక హోదా సంబంధించిన ఉద్యమాన్ని వైసీపీ మరొకసారి ఉధృతం చేయబోతోంది. ఇప్పటికే వివిధ రకాలుగా ఆందోళన చేసిన వైసీపీ ఇక నుంచి దీని మీద సీరియస్ గా దిగబోతున్నట్టు జగన్ ప్రకటించారు. అందులో భాగంగా ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత జూన్లో జరిగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలంతా కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి నిజంగా రాష్ట్రం మీద అభిమానం కానీ ప్రేమ కానీ ఉంటే తన ఎంపీలతో కూడా రాజీనామా చేసి అందరం కలిసి ఒకేసారి రాష్ట్రం కోసం పోరాడదాం, దేశం దృష్టిని ఆకర్షిద్దాం, ఉప ఎన్నికలకు వెళ్దాము, ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయన్న చర్చ దేశవ్యాప్తంగా జరిగితే బీజేపీ నాడు ఇచ్చిన హామీ కానీ పార్లమెంట్లో చేసిన చట్టం కానీ ఎందుకు అమలు కావడం లేదు, ఏపీకి జరుగుతున్న అన్యాయం ఏంటి ఎలా అనేది దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తన మంత్రులతోటి రాజీనామా చేయించి ఈ ప్రత్యేక ఉద్యమం కోసం ముందుకు రావాలని జగన్ పిలిపించారు. పవన్ కళ్యాణ్తో పాటు ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ ప్రత్యేక హోదా కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని జగన్ ఈరోజు ప్రకటించారు. అందరం కలిసి పోరాడితే చాలా తేలిగ్గా ఈజీగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించవచ్చు అంటూ చెప్పారు. గతంలోనే ఎంపీల రాజీనామాకు సంబంధించిన ప్రకటన జగన్ చేశారు. అయితే ఈసారి ఆయన మరింత గట్టిగా స్పష్టంగా చెప్పారు. వచ్చే జూన్లో ఏ పార్లమెంట్ సమావేశాలు అయితే జరుగుతాయో ఆ పార్లమెంట్ సమావేశాలలో తమ పార్టీ ఎంపీలంతా కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయబోతున్నారు. వాళ్ళంతా రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికలకు వెళ్తాం, ఉప ఎన్నికలకు వెళ్ళి ఎందుకు ఉప ఎన్నికలకు వచ్చాయో మొత్తం దేశవ్యాప్తంగా చెబుతామంటూ ఆయన చెప్పారు. అలాగే రేపు విశాఖపట్నం ఆర్కే బీచ్లో జరిగే కవొత్తల ర్యాలీలో తాను పాల్గొనబోతున్నానని, కవొత్తల ర్యాలీ ద్వారా రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షను కేంద్రానికి తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే అందుకు అడ్డుపట్టడం శోచనీయమన్న జగన్, నేను పాల్గొనబోతున్నాను, మీరు అరెస్ట్ చేస్తారో అడ్డుకుంటారో మీ ఇష్టం అంటూ కూడా ఆయన ఒక సవాలు ప్రభుత్వానికి విసిరడం ద్వారా ఈ ప్రత్యేక ఉద్యమాన్ని మరొకసారి తీవ్రస్థాయికి తీసుకెళ్ళడానికి ఇక వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 32 సార్లు వివిధ రకాలుగా ఆందోళన మేము చేశాము, ఈ ఆందోళనను ఎప్పుడు కూడా లైవ్లో ఉంచుతాము, ఆందోళన చేయకపోతే రాష్ట్రాన్ని పట్టించుకోరు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన స్వార్థం కోసం ఇప్పటికే ప్రత్యేక హోదా హామీని తాకట్టు పెట్టేసి ప్యాకేజీతో సంతృప్తి చెందుతున్నారు. ఇది ఏమాత్రం కూడా హర్షణీయం కాదని చెప్పారు జగన్. ఈ ఉద్యమాన్ని ఇక దశల వారీగా కాకుండా ఒక్కసారే ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్తాం, తారాస్థాయికి తీసుకెళ్తాం, రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామని జగన్ చెప్పారు. దీనికి యువత కాదు, అన్ని పార్టీలు ఏ పార్టీ కలిసి వచ్చినా కూడా తాము కలిసి ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. ప్రతిభ. థ్యాంక్ యూ చంద్రశేఖర్. జగన్ వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మనం సాధించుకునే కార్యక్రమం సునాయాసంగా సాధించుకోగలుగుతాం. నేను ఇంకొకటి కూడా గట్టిగా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకటి కూడా గట్టిగా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఈ క్యాండిల్ లైట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరం కలిసి ఢిల్లీకి పోదాం, చంద్రబాబు నాయుడు గారిని డెలిగేషన్ తీసుకొని పోదాం, పోయేదానికి సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పి కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో వస్తా. రావడమే కాకుండా అక్కడ కానీ ఢిల్లీ వాళ్ళు కానీ ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్తా ఉన్నాం, తన మంత్రులను, కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోమని చెప్పండి. అందరి ఎంపీల చేత రాజీనామా చేయిద్దాం. రాజీనామా చేయించి రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 సీట్లకు, ఎంపీ సీట్లకు దేశం మొత్తం చూసేట్టుగా ఎలక్షన్స్కి పోదామని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం.